everyone. My name is Sheikh Bhaya. I am studying 9th class. My project name is automatic rain shield. Automatic rain shield materials equal to raindrop sensor, jumper wires, power bank, USB cable, Arduino, servo motor, etc. Connections to from this project raindrop sensor to Arduino. Raindrop sensor VCC to 5 volts, ground to ground. DOM is digital output to Arduino to pin number 9. Next servo motor to Arduino. Servo motor pin to VCC, ground to ground, signal pin to Arduino pin number 9. నెక్స్ట్ మేము ఆటోమేటిక్ రైన్ షీల్డ్ ఎందుకు యూస్ చేస్తామంటే ఆటోమేటిక్ రైన్ షీల్డ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్కి, టీచర్స్కి, ఉమెన్స్కి, మదర్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ వాళ్ళు వాషింగ్ మిషన్లో ఏసీ బట్టలు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పిల్లలకి ఇది యూనిఫామ్ కావాలంటే వాషింగ్ మిషన్లో వేసి ఆరేసి వెళ్ళుంటారు కదా జాబ్స్కి. వాళ్ళ పనికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇది మేము ఒక హౌస్ టాప్ పైన ఇది రైన్డ్రాప్ సెన్సర్ అనేది కనెక్ట్ చేసి పెట్టుంటాము. అప్పుడు వర్షం వచ్చినప్పుడు అది అన్ని బట్టలు నానిపోతాయి కదా, అందుకోసమే ఈ ప్రాజెక్ట్. ఇది రైన్డ్రాప్ సెన్సర్కి వర్షం అనేది పడినప్పుడు అది ఆటోమేటిక్గా షెల్టర్ కిందకి వస్తాయి అన్నమాట. దాని తర్వాత వర్షం ఆగిపోయినప్పుడు ఇది రైన్డ్రాప్ సెన్సర్ అనేది డ్రై అయినప్పుడు ఆటోమేటిక్గా సన్ రైజెస్ కిందకు వస్తాయన్నమాట. మళ్ళీ నెక్స్ట్ మదర్స్కి ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు మదర్స్ ఎక్కడైనా షాపింగ్స్ కన్నా మార్కెట్ కన్నా వెళ్ళినప్పుడు ఇప్పుడు వాళ్ళకి కొంచెమైనా టెన్షన్ ఉంటుంది కదా, ఇప్పుడు వర్షం వస్తుంది, బట్టలు అన్నీ నానిపోతాయి కదా, పొద్దున్నే ఇచ్చేసినాము అని. అప్పుడే ఇది యూజ్ అవుతుంది. వాళ్ళు టాప్ పైన ఇట్లా పెట్టినప్పుడు రైన్డ్రాప్ సెన్సర్ పైన వాటర్ అనేది టచ్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా అవి షెల్టర్ కిందకి వచ్చేస్తాయి అన్నమాట. ఆటోమేటిక్గా వస్తాయి. దాని తర్వాత వర్షం ఆగిపోయినప్పుడు వాళ్ళకి సన్ రైజర్స్ కిందకి బట్టలు అనేవి వస్తాయంట. థ్యాంక్ యూ.